నాకెంతో ఇష్టమని ఏం చేస్తాము, పాడుతాం. కానీ ప్రైస్లో చెప్పండి, హలో, ప్రైస్లో పాడడానికి ఇష్టమే. ప్రైస్లో దేవుని నామానికి ప్రైస్లో నడవడానికి కూడా ఏమవ్వాలి, ఇష్టపడాలి. ప్రైస్లో నడవడానికి కూడా ఇష్టపడాలని మనం తెలుస్తాం. ప్రైస్లో ఈ ఉదయకాల సమయము ముఖ్యంగా మన ముందు వెళ్ళ ఉంది. ప్రైస్లో కనుక ప్రైస్లో ఆ విషయం కూడా టచ్ చేస్తూ కొన్ని విషయాల్లో దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ప్రైస్లో ఈ ప్రైస్లో ఒకే భాగము మనం చదివి 2 వారాలు 3 వారాలు ప్రైస్లో దగ్గర ఒకే భాగాలు మనము చదివినప్పుడు, అంటే ఒక వాక్యము మనం తీసుకొని చదివినప్పుడు మరలా అది రిపీట్ అయినట్లయితే దాని అర్థం ఏంటి, ఏదో ప్రైస్లో మరొక కార్యము దేవుడు మీకు మనకు నేర్పిస్తున్నారని మనం తెలుస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము ఆ విధంగానే ప్రేతలు ఎన్నో సార్లు మాట్లాడి ఒక పాసేజ్ అని మాట రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యములని మనం తెలుస్తాం. ప్రైసలో రోమా పత్రిక 12వ అధ్యాయం ప్రైసలో. కాబట్టి సహోదరులారా, అందరూ మాట వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేండో భూపాంతరం పొందుడి. ప్రైసలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైసలో హల్లెలూయా. ప్రైజలో ఈ భాగం మనం చదివినప్పుడు అనేక సార్లు నేనే మాట్లాడాను, అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రైజలో ఈ విధంగా ఈ రోజు మాట్లాడే మరొక రీతిలో దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. అందరి బట్టి నేను ఆ వాక్యం మరలా చదివించాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజలో ఇక్కడ 2 విషయాలు దేవునికి సమర్పించమన్నారు అన్నమాట. 2 విషయాలు, 2 కార్యములు. ఒకటి శరీరం సమర్పించుకోండి, మరొకటి ఏంటి, మనస్సు సమర్పించుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మనస్సు కూడా ఏం చేసుకోవాలి, అంటే ప్రైజ్లో ఈ పగటి వినండి, ఆత్మ దేవునిదే. ప్రైజ్లో మీరే సమర్పించుకోవాల్సిన పని లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో ఆత్మ యొక్క ప్రాబ్లం ఏంటి, ఆత్మకి విరుద్ధమైన కార్యం, దేవునికి విరుద్ధమైన కార్యములు చూచినప్పుడు ఒక్కసారి గద్దిస్తుంది, తర్వాత మౌనంగా ఉండిపోతుంది అనమాట. ఆత్మ గమనించండి, గద్దిస్తుంది, తర్వాత ప్రైజులో ఎటు తిరిగినను ఆత్మ మాత్రము ప్రాణముతోను శరీరముతో కలవదు. గమనించండి, ప్రైజులో ప్రాణముతోను శరీరముతోను కలవదు. ఆత్మ యొక్క కోరిక ఏంటంటే ఈ శరీరము ప్రాణము ఎవరితో కలవాలి, ఆత్మతో కలవాలి. అందరూ వినండి మాటలు. ప్రేయతులు ప్రాణము శరీరము ఎవరితో కలవాలి, ఆత్మతో కలవాలి. ఆత్మ మాత్రము తిరిగి ప్రేయతులు మనుష్యుల జీవితంలో ఒక టెండెన్సీ ఉంది, కలిసిమెలిసి ఉండామండి. ప్రేయతులు గమనించండి, ఏంటది కలిసిమెలిసి. పర్వాలేదు, ప్రైజులో మానుష్యంగా సమాజంలో ఉన్న విషయం గమనించండి. ఆయన గమనించండి, ప్రైజులో ఈ ఆత్మ మాత్రం ఎవరితో కలవటం లేదు, ప్రాణముతోను శరీరముతోను కలవటం లేదు. గమనించండి. అందుచేత ఈ ఆత్మలో కలవడానికి నీవేం చేయాలంట, మనస్సును శరీరమును అంటే రూపాంతరం చెందినప్పుడు మాత్రమే కలవగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే సమర్పించుకోవటం. అంటే
అక్కడ అదే నీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. అంటే ప్రైజ్ ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ టు గాడ్. ప్రైజ్ గమనించి హల్లెలూయా. ఏంటది? ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ టు గాడ్. ప్రైజ్ లో నీ శరీరం యొక్క ఓనర్షిప్, అధికారము ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. నీ మనస్సు యొక్క ఓనర్షిప్ కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ యొక్క మాట ఈ మాట ఈ రెండు వాక్యములో మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఈ శరీరము మనస్సు దేవునికి సమర్పించినప్పుడు ప్రైజులో ఆత్మ ఆల్రెడీ ప్రైజులో మనిషి ఆత్మ గురించి కాదు, దేవుని ఆత్మ గురించి నేను ఆ దేవుని ఆత్మ ఆల్రెడీ దేవుని చెందినది కనుక ఇది ఎప్పుడైతే శరీరము మనస్సు దేవునికి సమర్పించినప్పుడు గమనించండి ప్రైజులో ఏం చేయగలుగుతుంది? ఈ మూడు కలిసి ప్రైజులో దేవుల్లో ఉండిపోతుంది మాట తెలుస్తాం. హల్లెలూయా. అంటే ఓనర్షిప్ ను దేవునికి ఇవ్వండి. ప్రైజులో చాలా మంది అనుకున్నారు శరీరం కదా, మట్టిలో కలిసిపోయేది కదా, ప్రైజులో శరీరం ఎలాగైనా పర్వాలేదు అని మనం అనుకున్నాం. కానీ ప్రైజులో ఓనర్షిప్ ఎవరిది? దేవునిది. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న, మీ శరీరం దేవునికి సమర్పించారు? శరీరం సమర్పించారా? దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కొరింథీ పత్రికలో మనం చదువుతాం, మీ శరీరం ద్వారా కూడా దేవుణ్ణే అని లేదా? మీ శరీరం ద్వారా కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచండి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ద్వారా కూడా దేవుని మహిమపరచండి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 6:19 వాక్యం ఒకసారి చదవండి. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని నీవు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక నీ దేహముతో దేవుని కనపరచబడి. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. శరీరం మనది కాదన్న. దేవుని స్తోత్రం అండి. శరీరము మన సొత్తు కాదు, దేవుని సొత్తు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో రాయబడిన అన్ని వాక్యం మనకి కనబడదండి. ప్రైజ్లో ఎన్నిసార్లు కనిపించినా మనకి కనబడదు. గమనించండి. ప్రైజ్లో మీలో ఉన్న పరిశుద్ధాత్మకి నివాసం. ప్రైజ్లో దేవుని స్తోత్రం. మరి దగ్గరికి దూత వచ్చారు. మరి దగ్గరికి దూత వచ్చారు. దూత వచ్చి ఏమడిగారు? మరి ఒక బోడి అడిగారు అంతే. ఏంటి? హల్లెలూయా. అంటే ప్రభువుకి ఈ లోకములో రావడానికి ఈ శరీరం కావాలి. అదే కదా అడిగారు. అదే మరి ఇచ్చేది కూడా అదే. ప్రభువా నీ చిత్తము నా జీవితములో నెరవేర్చిన గాక, సిద్ధించిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ప్రైజులో ప్రభు ఈ లోకమునికి రావడానికి ప్రైజులో ఆ మరియను అడిగేది ప్రైజులో నీ ఒక అక్కడ మాటలు ఆ విధంగా ఉంది. అయినా దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువుకి లోకములో రావడానికి ఏం కావాలి? ఒక శరీరం కావాలి, ఒక గర్భపాత్రం కావాలి. ప్రైజులు దాని నుండి ప్రైజులు ప్రభు రావాలని ప్రభు కోరారు. మరియ దగ్గరికి వచ్చారు, అడిగారు. ప్రైజులో మరియ తన శరీరము దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఆ విధంగా గమనించినట్టయితే ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో, ప్రభువుని అంగీకరించటం అంటే శరీరమును పక్కన పెట్టి ప్రైజులు మనస్సుతో అంగీకరించటమా, లేకపోతే మనిషిని చూసేది ఏంటంటే శరీరమే చూసేది. అవునా కదా? శరీరమే చూస్తున్నారని మాట గమనించండి. ప్రాణం ఎవరు చూడలేరు. గమనించండి. ప్రాణం కూడా శరీరంలో ఉంది. గమనించండి. అందుచేత గమనించండి, ఆ శరీరం దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. అది కూడా ఎలాగా? అంటే చనిపోవటం అంటే చాలా ఈజీ. గమనించండి. ప్రైజులో హల్లెలూయా, ప్రైజులో చనిపోయి సమర్పించుకోవటం ఈజీ. బ్రతికి ఉండి సమర్పించుకోవటము
కష్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శరీరము ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అది ఎవరిది? దేవునిది. గమనించండి. అవునా? ఆదాము ఒక బోడి, అదే విధంగా అవ్వ యొక్క శరీరం ఎవరిది? దేవునిది. ఇది మాట. ఎప్పుడైతే పాపం చేశారో ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క సాతాను యొక్క మాట విన్నారో ఆ బోడి ఎవరిదైంది? సాతాను దాయింది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఎవరిదైంది? అందుకనే ఆ మహిమ కోల్పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే వారి జీవితంలో ఏం కోల్పోయిందండి? మహిమ కోల్పోయింది. ఎందుకంటే సాతాను దేవుని చేతి నుండి అది ఎవరి చేతిలోకి ట్రాన్స్ఫర్ అయింది? సాతాని చేతిలో ట్రాన్స్ఫర్ అయింది అన్నమాట. మరలా తిరిగి సాతాని చేతి నుండి దేవుని చేతిలోకి ట్రాన్స్ఫర్ అవటమే రక్షణ అని మాట తెలుస్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రభువుని అంగీకరించినప్పుడు ఏం చేస్తున్నామంటే సాతాని చేతిలో ఉన్న ఆ యొక్క బోడి అని చెప్పినప్పుడు మనిషి, ఆ యొక్క వ్యక్తి, లేకపోతే లోపల ప్రాణం ఉంది. గమనించండి. ఆ ప్రాణముతో సహము ఎవరికి మరలా తిరిగి సమర్పిస్తున్నాము? దేవునికి తిరిగి సమర్పిస్తున్నామని మాట తెలుస్తోత్రం. అర్థమవుతుందా మాటలు? ప్రైజులు అందరూ కూడా ప్రైజులు ఇటే వినండి. తెలుస్తోత్రం. ప్రైజులు మరలా తిరిగి ఎవరికి సమర్పిస్తున్నాం అంటే మన ఓనర్షిప్ ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. అదే అందుకనే ఓనర్షిప్ అన్న. దేవుని స్తోత్రం. మరలా ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించే వారి యొక్క శరీరము ఎవరిది? అందుకనే కదా దేవుడు ఏం చేస్తారు? ఒక ముద్ర వేస్తారన్న. పరిశుద్ధాత్మ. అవునా కదా? కొరింథీ పత్రికలు అదే విధంగా ప్రేజులు ఎఫెసీ పత్రికలు మనం చూస్తున్నాం. నీవు ప్రభువుని అంగీకరించిన సమయంలో, బాప్టిజం తీసుకున్న సమయంలో ప్రభు ఏం చేస్తున్నారంటే మీకు ఒక ముద్ర వేశారా? దాని అర్థం ఏంటి? బిలాంగ్స్ టు గాడ్. అంతే. ప్రైజులు దేవునికి చెందినది. ప్రైజులు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక ఒకసారి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13 భాగాలు ఒకసారి చదువుతాం. రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ఆత్మ సంచకరుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ ప్రైజులు పాస్ అయితే, లేకపోతే మీ దగ్గర ఒక జీవ, మన దగ్గర ఒక జీవ పంపించినట్టయితే దాని కింద ఒక సీల్ వేస్తారు. దాని అర్థం ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు దేవుని ఎదురు నుండి, గవర్నమెంట్ దగ్గర నుండి వచ్చింది, లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్ నుండి వచ్చింది అని ఆ సీల్ని బట్టి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. గమనించి గేదెలకి సీల్ వేస్తే బ్యాంకు, లేకపోతే పంచాయతీ, లేకపోతే రైతులు, ఆ సీల్ బట్టి తెలుసుకోవాలి అది ఓనర్షిప్ ఎవరిది? చెప్పండి. గవర్నమెంట్. రైతు మనది కాదు. కారు మీదో, లేకపోతే ఎక్కడ ప్రైజులో ఏదైనా ఫైమ్ మీద, కంపెనీ మీద హైపోథికేటెడ్ అని రాస్తే హైపోథికేటెడ్ సో అండ్ సో బ్యాంక్ అంటే అది ఓనర్షిప్ బ్యాంక్ది. గమనించండి. వాహనం అంతా అందే. ప్రైజులు ఎవరిది? ప్రైజులు. అదే విధంగా మనిషి జీవితం కూడా, మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రభు శీలేశారా దాని అర్థము దేవునిది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే సజీవ యాగముగా సమర్పించుకోవటం అనేది ఆ రోజు నుండి బోడి ఎవరిది? దేవునిది. ఈయన యొక్క సత్యం. బోడి మాత్రం కాదు, లోపల ప్రాణం కూడా. అందుకనే ఉంది ప్రైజులు ఆ ప్రాణం కూడా దేవునికి సమర్పించుకోవడానికి ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తము, సంపూర్ణమైన చిత్తం తెలుసుకోవడానికి. ప్రైజులు ఏంటి? దేనికి? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము తెలుస్తూ. ప్రైజులు రెండు రకాలైన చిత్తం మనం అనుకోవచ్చు. ఒకటి ప్రైజులు దేవుని పర్ఫెక్ట్ విల్ ఒకటి ఉంది. పర్ఫెక్ట్ విల్, అదే సంపూర్ణ చిత్తం అంటే ఏంటది? పర్ఫెక్ట్ విల్. తర్వాత పర్మిసివ్ విల్ కూడా ఉంది. గమనించి ఏంటది? పర్మిసివ్ విల్. ప్రైజులు అందరు వినండి. పర్ఫెక్ట్ విల్ అంటే దేవుని చిత్తం అది. ప్రైజులు
గమనించండి. పర్మిసివ్ అంటే దేవుడు ఏం చేస్తారు? అనుమతిస్తారు. తెలుసుకోవాలి ఏంటది? అనుమతిస్తారు. ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో. బిలాముకి దేవుడు చిత్తం కాదు గాని ఏ చిత్తం అది? పర్మిసివ్ వెళ్ళని మాట, పర్మిషన్ ఇచ్చే వెళ్ళని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి ప్రైజ్లో, దేవుని చిత్తం కాదు గాని అదేంటది? పర్మిసివ్ వెళ్ళని మాట. గమనించండి. అర్థమవుతుంది నా మాట? అర్థమవుతుందండి? ప్రైజ్లో కొన్ని పెళ్ళిళ్ళు అది కరెక్ట్ పర్ఫెక్ట్ వెళ్ళి కాకపోవచ్చు కానీ దేవుడు ఏం చేస్తారు? తీసుకుని వచ్చి దేవుని సల్ల బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పెళ్లిను అలవ్ చేస్తున్నారు, అనుమతిస్తున్నారు. గమనించండి. అందుచేత మనకి పర్మిసివ్ విల్ కాదు, మనం తెలుసుకోవాల్సింది ఏ విల్ మనకు కావాలి? పర్ఫెక్ట్ విల్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఎరిగినట్టు నీ మనసు వారు ఏం చేయాలి? ప్రార్థన అంటే ప్రైజ్ రూపాంతరము చెందడి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన గమని కూడా గమనించండి. ఎందుకు ఈ మన శరీరం ప్రభు కోరుతున్నారు? ప్రైజ్లో అక్కడ ఒక ఉంది, ఇది ఈ సేవ, ఇట్టి సేవ నీకు అందేంటి? దాని అర్థమండి ప్రైజ్లో యుక్తము అంటే ప్రైజ్లో అర్థమవుతుంది మాట. ప్రైజ్లో ఈ సేవ యుద్ధమైనది, కరెక్ట్ అయినది, పర్ఫెక్ట్ అయినది, లేకపోతే అదేనండి న్యాయం అండి అని చెప్తున్నారు. ఎందుకు అది కూడా నేను చెప్తాను. గమనించండి. ప్రైజ్లో శరీరం ఎందుకు అడుగుతున్నారు? శరీరం ప్రైజ్లో ఎందుకు అడుగుతున్నారు? ప్రైజ్లో ఆలోచన చేద్దామండి. ప్రైజ్లో యెషయా గ్రంథము 52 అధ్యాయం, యెషయా గ్రంథము 52 అధ్యాయము ప్రైజ్లో లాస్ట్ పారాగ్రాఫ్ మనం చదువుతాం. యెషయా గ్రంథము 52 లాస్ట్ భాగం. నేను చూడాలా? ప్రైజ్ లాస్ట్ పారాగ్రాఫ్. తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, వాము దాన్ని గ్రహించుడు. చదవండి, పర్వాలా అక్కరండి. అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13 నుండి చదవండి. 13 నుండి. ఆలగించుడి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని పొందిరో అలాగా. చాలండి. ప్రయోజనం ఇది ఎవరి ముఖం గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖం గురించి గమనించండి. ఎప్పుడైతే సిలువ వేయబడే ముందు ప్రభు యొక్క ముఖమును గురించి అక్కడ వివరిస్తున్నారు. గమనించండి. ఇంకా 53 కూడా చదవండి. ఎవరికి బయలుపరచబడేను, లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా, మనము అతని చూచి అపేక్షించినట్టుగా అంటే కోరిక కలిగినట్లుగా అతని యందు స్వరూపము లేదు. తొలగింపబడిన వాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండను. తృణీకరింపబడిన వాడు కనుక ఎన్నిక చేయపోతేవి నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములు భరించను, బాధింపబడిన వాడు గాను, శ్రమనందినబడిన వాడు గాను ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి
నలుగగొట్టబడను, సమానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత స్వంతత కలుగుచున్నది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ చదువుబడిన భాగాలన్నీ కూడా ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసయ్య గురించి చదివాము. ప్రైజ్ లో అందరూ వినండి. ప్రైజ్ లో అంటే మొహము చూస్తే చాలా వికృతంగా ఉంది, గమనించండి. అంటే వెంట్రుకలు పీకబడింది, గమనించండి. ప్రైజ్ లో అదే విధంగా తల మీద ముళ్ళ కిరీటము, అక్కడ నుండి బ్లడ్ కారుతుంది. అనేక మంది ఏం చేశారు? ఉమ్మి వేశారు. మొహం మీద ఏం చేశారంట? ఉమ్మి వేశారా? ఏ రూపము లేని పరిస్థితి, గమనించండి. ప్రైజ్ లో ఆ వీపు చూస్తే, బ్యాక్ చూస్తే 40 సార్లు కాదు 39 సార్లు ఆ యొక్క కొరడాలతో ఏం చేశారు? కొట్టారు. అక్కడ నుండి బ్లడ్ కారుతుందని మాట గమనించండి. 2 కాయాలు చూస్తే, అంటే 2 చేతులు చూస్తే మేకులు కొట్టబడింది. ఆ కాళ్ళు చూస్తే అక్కడ కూడా మేకు కొట్టబడింది. అదే విధంగా ప్రైజులో అక్కడ నుండి రక్తం ప్రవహిస్తుంది. ప్రైజులో కోరినది ఏదైనా ఉందా? చూస్తే కోరదగినది ఏమీ ప్రభులో లేదు. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఈ పగటి వేళ గమనించండి, ఆయన శరీరము మానవరాలి పాపం నిమిత్తం సమర్పించుకున్నారని మనం. హల్లెలూయా. అంటే నిన్ను రక్షించడానికి ఏం చేశారు? ఆయన ఏమిచ్చారండి? శరీరాన్ని ఇచ్చారు. ప్రాణం ఇచ్చారు, అందరం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అంటే బాహ్యంగా చూసే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్లో ప్రాణం ఇచ్చారు, అదే ముఖ్యమైన విషయం, గమనించండి. మనమందరూ చెప్పేది ప్రాణం ఇచ్చారు, మంచిదే. కానీ ఆయన శరీరం కూడా ఇచ్చారు అని మాట. అదే స్తోత్రం. ఈ పగటి వేళ ఒక సత్యం గమనించండి. ప్రాణం, నీ శరీరం నీ కొరకు ఇచ్చినట్టయితే నీ శరీరం తిరిగి అడుగుతున్నాడు మాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? నీ శరీరం ఎందుకు సమర్పించుకోవాలి? ఆయన శరీరం ఇచ్చి కదా నిన్ను కొన్నాడు. ఆయన శరీరం ఇచ్చి కదా నిన్ను రక్షించారు. ఆయన శరీరం ఇచ్చి కదా ప్రైజులో మమ్మల్ని ప్రైజులో గమనించండి, ప్రైజులో దేవుని బిడ్డలుగా చేశారు. ఆయన శరీరం ఇచ్చి కదా ప్రైజులో ఆ పరిశుద్ధాత్మ ముద్ర నీకు వేశారు. కనుక నీవు ఎప్పుడైతే ఆయన సొత్తుగా మారుతారో ప్రైజులో శరీరం సమర్పించుకోండి. ఇది యుక్తమైనది. హల్లెలూయా. ఇదేమవుతుంది? యుక్తమని అందుకని రాశారు. ప్రైజులో శరీరం ఇచ్చే బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ప్రైజులో ఏమవుతుంది? అక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ప్రైజులో ప్రభు శరీరం ఇచ్చారు, అంటే ప్రాణాలు ప్రైజులో శరీరం ఇచ్చారు కనుక తప్పనిసరిగా ఆ శరీరం మనము సమర్పించుకునేవారు ఈక్వల్ అని మాట. అందుకనే ఇది యుక్తమైంది, ఇది సరి అయినది. అందుకనే నీ శరీరము సజీవ యాగముగా సమర్పించండి ఇది చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఇదేమి అక్కర్లేదండి, ప్రైజ్ కొట్టబడక్కర్లేదు. ప్రైజ్ ఒకవేళ కొట్టు వచ్చినా అది స్మరించాలంట. తెలుసుకో ప్రైజ్ అంటే ట్రాన్స్ఫరింగ్ ద ఓనర్షిప్ టు గాడ్. తెలుసుకో అదే సమర్పించుకోవటం అంటే శరీరమని సమర్పించుకోవటం అంటే తెలుస్తాం. అర్థమైంది మాటలు ప్రేక్షలు. ఇది ఏంటంటే ఇప్పుడే బ్యాలెన్స్ అవుతుందా? ప్రభు శరీరం ఇచ్చారు కనుక సజీవ యాగం. అందుకని ఆ పదం కూడా అక్కడ వాడారు, సజీవ యాగముగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ శరీరం సమర్పించుకోండి, శరీరం యొక్క ప్రవర్తనలు సమర్పించుకోండి, అది ఓనర్షిప్ దేవునికి సమర్పించుకోండి. ప్రైజ్లో ఏది చెప్తున్నాం. అదే విధంగా దానితో పాటు ప్రాణం కూడా గమనించండి. ప్రభు ప్రాణం ఇచ్చారు కనుక నా దేవా నన్నెందుకు ప్రైజ్లో కాకిలు వేసి ప్రైజ్లో దేవుని చేతికి సమర్పించిన ఆ యొక్క ప్రాణము ప్రైజ్లో మనకు ఇచ్చారు కనుక ప్రాణం కూడా దేవునికి ఇవ్వాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సజీవ యాగముగా నీ శరీరమును అదే విధంగా దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు వారి రూపాంతరం పొందటం అంటే ఏంటి? అక్కడ మార్పు చెందటం అని మాట ఉంది. తెలుసుకో శరీరములో మార్పు రావడానికి కాదు, కానీ మనసులో మార్పు రావాలి. శరీరం దేవునికి సమర్పించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని ఆ సేవ, ఆ వర్షిప్, ఆ ఆరాధన నీకు యుక్తమైనది. అప్పుడే
బ్యాలెన్స్ అవుతుంది యొక్క సత్యం మనం గమనిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రేసలో సాతాని ప్రేసల ఓనర్షిప్ నుండి దేవుని ఓనర్షిప్ లోకి శాంతి ప్రేసలో ఈ పగటి కూడా అడిగే ప్రశ్న ఏంటంటే, మన బోడి మన శరీరము ఎవరు ఓనర్షిప్ లో ఉంది? అడగవలసింది. అటు ఇటు చూడమాకండి. వాక్యం చెప్పినప్పుడు పిల్లల్ని తల్లి చూస్తారు. ఏం తల ఎత్తుకొని అటు ఇటు చూస్తున్నారు నాకు తెలియదు. గమనించండి. అందుకనే చెప్పావు, అప్పుడు శరీరం ఎవరిది కాదు. అప్పుడు వెంటనే ఏదైనా ఇంపార్టెంట్ చెప్తే వెంటనే సాతాను చెప్తుంది, అదో అటు చూడు అని చెప్తుంది అనమాట. ప్రైజులు అక్కడ ఏం జరగలేదు, శరీరము సమర్పించలేదు కనుక ప్రైజులు సరి అయిన ప్రైజులు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ లేదు అంటే ఇంకా ఓనర్షిప్ ఏమవ్వలేదు, మారలేదు. గమనించండి, తెలుసుకోవాలి. పాట పాడినప్పుడు ప్రైజులు అది ఇది ఆలోచిస్తూ కూర్చుండే దట్స్ ఓనర్షిప్ రాలేదు. గమనించండి, దేవునికి ఇవ్వలేదు గడి మాట. సాతానికి ఇంకా ఏం చేశారు, మన బోడి అధికారం ఇచ్చేసారని మాట. గమనించండి, దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు మాత్రం కాదు, బయట ఉన్నప్పుడైనా లోపల ఉన్నప్పుడైనా ఎప్పుడైనా అదే ఆలోచన. నీ శరీరమును సజీవ యాగముగా. ప్రాబ్లం ఏం వస్తుందండి, శరీరం కూడా ప్రాణం కావాలంటే ఇస్తాను ప్రభు, శరీరం మాత్రం నేను ఇవ్వలేను. ప్రేసలో గమనించింది. ప్రాబ్లం అక్కడే వచ్చింది. కంప్లీట్ పర్ఫెక్ట్ ఆరాధన ఎప్పుడు జరుగుతుందండి, మన శరీరము సజీవ యాగముగా దేవునికి సమర్పించినప్పుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులు. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, చాలా సీరియస్ గా ఆలోచన చేయవలసిన విషయమని మాట. గమనించండి, ప్రైజులు. శరీరం సమర్పించుకున్నాం. ప్రైజులు. శరీరం సమర్పించడం అంటే దేవుడు ఏ విధంగా పుట్టించారో, ఏ విధంగా దేవుడు పుట్టించినప్పుడు నీ శరీరం ఉందో ఆ విధంగానే సమర్పించండి. హల్లెలూయా. దేవునికి అలంకారం అక్కర్లేదు. అర్థమైందండి. మనం వాక్యం యొక్క లోతులోకి వెళ్ళినప్పుడు అనేక విషయాలు మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరం సమర్పించినప్పుడు ప్రైజులో చెప్పండి, దేవునికి ఏ అలంకరణ అక్కర్లేదు. దాని అర్థం ఏంటి, సమర్పించలేదు. ఇప్పుడు కూడా ఎవరి చేతిలో ఉంది, సాతాని చేతిలో ఉందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడతాం, ప్రైజులు చప్పట్లు కొడతాం, ప్రార్థన చేద్దాం. ప్రైజులు. శరీరం దగ్గరకు వచ్చినప్పుడు ఇస్మాయిల్ అది నాటి ప్రైజులో నేను నాకు ఇష్టమైన రీతిలో దాన్ని అనుగ్రహిస్తాను, ఇష్టమైన రీతిలో దాన్ని నేను ప్రైజులో నడిపిస్తాను, ఇష్టమైన రీతిలో ప్రైజులు ప్రేమిస్తాను. ప్రైజులు అది దేవునికి ప్రైజులు. గమనించండి, ఒక్కసారి కూడా ఆ ప్రైజులు ఒకసారి మనము మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం వద్దామని. మొదటి కొరింథీ పత్రిక ప్రైజులు 10వ అధ్యాయంలోకి మనం వద్దాం. ప్రైజులు. దేవుని స్తోత్రం. ఒక్కసారి చదువుతామండి. 10వ అధ్యాయం 3 నుండి 6 వరకు వాక్యములు చదువు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలైనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో 2 తీమోతి పత్రిక ప్రైజులో చదవండి. 2 తీమోతి పత్రిక 10వ అధ్యాయం. 2 తీమోతి పత్రిక తీమోతి కాదు, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ప్రైజులో 4 నుండి చదవండి. మేము శరీరధారులమే నడుచుకున్నా శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనది కావు గాని దేవుని ఎదుట దుర్గములను చాలినంద బలము గలదే ఉన్నది. విదర్కములను దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు, ప్రతి ఆటంకమును పరదోసి ప్రతి ఆలోచనలు
క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచడానికి సమస్తమైన విధేయతకు అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ వాక్యం సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నట్టయితే ఇప్పుడు కూడా గమనించండి, ప్రైజులో మన జీవితములో, హృదయములో, మన యొక్క మనస్సులో ఇప్పుడు కూడా ప్రైజులో సాతాను దాగడానికి చాలా చోటులు మనం ఉంచారని మాట గమనించండి. తెలుస్తాం, సాతానికి దాగుకోవడానికి, హైడ్ చేయడానికి ఏంటి ఎక్కడ ఇచ్చారు? మన బోడిలోను, శరీరములోను, అదో విధంగా మనస్సులో స్ట్రాంగ్ హోల్డ్, వితర్కములు. గమనించండి, ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఇచ్చారని మాట. ప్రైజ్, ఆ మూలలో ఈ మూలలో సాతాను పరిగెట్టి ఎక్కడ దాగి ఉందని మాట చూపిస్తూ ఉంటాం. వాటన్నిటినీ బయటికి లాగి, అందరు కూడా వినండి, ప్రైజులు ఆ మాట, ప్రైజులు నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఆ ప్రైజుల భాష రావటం లేదు, కానీ గమనించండి, అటువంటి దుర్గమమును అదే విధంగా దానిని బయటికి లాగి పట్టుకొని ఏం చేయాలంటే ప్రైజులు దేవుని సన్నిధిలో ఏంటి ప్రైజులు ప్రతి అవిధేయతలకు ప్రైజులు ప్రతిదండన చేసి పట్టుకొని ఏం చేయాలి? దానినే ప్రభు పాదాల దగ్గర పాడేయటమని మాట. అదే ప్రేక్షలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చేయవలసింది మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆ మాట యొక్క అర్థం అది ఒక పెద్ద వాక్యం అండి. గమనించండి, ఒక్కసారి కూడా చదవండి. నేను దాన్ని ఇంకా కొంచెం ట్రై చేద్దాం, నేను అర్థం చేయడానికి. శరీరధారులుగా నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయము. అంటే శరీర ప్రకారం ఉన్న యుద్ధం అయితే కర్రతోనూ ఖడ్గముతోనూ దానితోనూ మనం చేద్దాము. ప్రైజులో అటువంటి యుద్ధము ఇక్కడ సరిపోదు. గమనించండి, ఇక్కడ సరిపోదు. కారణము చదవండి, శరీర సంబంధమైనది కాదు, కానీ దేవుని ఎదుట దుర్గము. ఏంటి దుర్గం? ఏంటి? సాతానికి దాక్కోవడానికి ఉన్న దుర్గమని మాట, సాతాన్ కట్టిన దుర్గమని మాట. దానినే పడదోయాలి. అక్కడ దాగి ఉన్న సాతానే ఆ యొక్క చెవి పట్టుకొని బయటికి రావాలని మాట. స్తోత్రము. నీ శరీరము ప్రాణము సమర్పించినట్టు మన జీవితంలో దాగి ఉన్న సాతానన్నీ కూడా, చిన్న చిన్న సాతానన్నీ కూడా బయటికి రావాలని మాట. స్తోత్రం. గమనించండి, పొంచి ఉన్న ఆ యొక్క ప్రైజులో ఏంటి కుండ దక్కలను ఏం చేయాలి? బయటికి రావాలని మాట. ప్రైజులో ఆ దుర్గం, ఆ చెత్తగలమా పరదోలే దాలినంద బలము కలదే ఉన్నది. వితర్కములను జ్ఞానమును అడ్డగించి అనేక దేవుని జ్ఞానము తెలియకుండా, దేవుని చిత్తం తెలియకుండా, దేవుని సంపూర్ణ చిత్తం తెలియకుండా అడగించే అనేక ఆటంకములుంది జీవితములో. గమనించండి, ఆ యొక్క జీవితములో ఉన్న అధర్మములు, ఆ యొక్క వితర్కములు ఏం చేయాలి? పడదోసి ప్రతి ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్టు. అంటే ఆలోచనలో సాతాను ఉంది. ప్రైజులో అక్కడ ప్రైజులో దేవుని యొక్క ఆ ప్రైజులో ఆ యొక్క ఆలోచన తెలియకుండా ఉండడానికి, చిత్తం తెలియకుండా అవడానికి అడ్డగించే సాతాను ఉంది. గమనించండి, ప్రైజులో ఇటువంటి సాతాను అన్ని కూడా ఏం చేస్తుంది? అక్కడ నుండి బయటికి రావాలని మన స్తోత్రం. దానిలో పోరాడానికి ఉన్నది మా యొక్క ఆయుధ యుద్ధోపకరణలు చెప్తున్న దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. శరీరం అటువైపు వెళ్తుంది, ఆత్మ ఇంకొక వైపు వెళ్ళడానికి లేదు. ఫస్ట్ శరీరం కూడా సమర్పించినప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలు బయటికి వస్తుందని మనం తెలుస్తాం. హల్లెలూయా. అదేనండి ప్రైజులో. గమనించండి, ప్రైజులో ఆత్మీయ జీవితంలో మనం చేయవలసిన కార్యం తెలుస్తాం. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళటం అందరూ చేసేది. ప్రైజులో ఎవరు చేయటం లేదు. ఆదివారం ప్రార్థనకి ఎవరు వెళ్ళటం లేదు చెప్పండి, అందరూ వెళ్తారు. ప్రైజులో అందుకనే నేను చెప్తూ ఉన్నా, ప్రార్థనకి వెళ్ళటం, చప్పట్లు కొట్టడం, పాటు పాడటం, ప్రార్థన చేయటం కాదు ఆత్మీయ జీవితం అనేది. గమనించండి, ప్రైజ్ నీ శరీరము ప్రాణం దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే సేవ యుక్తమైనది. ఇంకా ఏ సేవ కూడా యుక్తం కాదు, ఏ ఆరాధన కూడా యుక్తం కాదు. ఎందుకంటే మనలో ఉన్న సాతాను బయటికి పోవాలి. బయట ఎక్కడ ఉంది? అది మన కొన్ని దుర్గం ఉంది.
దాచుకోవడానికి. గమనించండి, యుద్ధం జరిగినప్పుడు ఆ రాజులు ఒకనాడు ఏం కట్టేవారంటే దుర్గం కట్టేవారు. గమనించండి తొరంగములు కట్టేవారని మాట. గమనించండి, ఎస్కేప్ అవడానికి. గమనించండి, తొరంగం పాత ప్రైజుల సమయంలో రాజులు ఏం చేసేవారు? సొరంగం కట్టేవారని మాట. ప్రైజ్ శత్రువు వచ్చి ప్రైజులు ఆ చుట్టూ వచ్చి ఆ ప్రైజులు నిలబడినప్పుడు ఆ సొరంగం ద్వారా రాజు ఏమవుతుంది? ఎస్కేప్ అయిపోతుందని మాట. గమనించండి, అదే విధంగా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఇది ఇంగ్లీష్ లో ఉంది. గమనించండి, అక్కడ ప్రతి దండన చేయడానికి, ఆ యొక్క దుర్గమును పడజేయడానికి చాలినంత ప్రైజులు ఆ యొక్క ఆ ఉపకరణములు నా జీవితంలో మాకుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాటలతో సరిపోతుందా? ప్రార్థనతో సరిపోతుందా? పోరాటం జరగాలి. నీ శరీరమును అదే మరి ప్రాణను ఏం చేయాలి? సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ఇదే యుక్తమైన ఆరాధన. హల్లెలూయా. ఇదే ఎటువంటి ఆరాధన? అది యుక్తమైన సరి అయిన ఆరాధన అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ అక్కర్లేదు సమర్పించినప్పుడు, ఏ గాజులు అక్కర్లా, అక్కర్లా. వయసులో గమనించండి, అక్కర్లా. వయసులో అక్కర్లేదు. గమనించండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది మమ్మల్ని మనం అలంకరిస్తున్నాం. సాతాను యొక్క చేతులు ఉండగా ఇదన్నీ కూడా మనము వాడుతున్నాము. గమనించండి, దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఎలాగ పుట్టించారో అలాగే సమర్పించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రకరకాల రీతిలో మనుషులు మాట్లాడిన, వాక్యమును వక్రీకరించిన, ఇది సత్యం అండి. దేవుని స్తోత్రం. గమనించండి, యాకోబు పరివారం అంటే ఫ్యామిలీ రైతులు బెదేలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం రాసింది? అన్ని కూడా తీసుకెళ్ళేసారంట. ఏ కన్ఫ్యూషన్ లేదు. దేవుని స్తోత్రం. ఇదివరకు నాకు కొంచెము ప్రైజులో కన్ఫ్యూషన్ ఉండేది, కానీ దేవుడు నిన్న మాట్లాడాడు. ఏం కన్ఫ్యూషన్ లేదు. ఇదివరకు అంత ఆలేలు అలంకరణ గురించి నొక్కి ఒక్కానికి చెప్పకుండా ఉండడానికి కారణం ఆ యొక్క ప్రత్యక్షత నాకు రాలేదు, ఇప్పుడు వచ్చిందని మాట్లాడుతున్నాను. గమనించండి, ఈ యొక్క వాక్యము దేవుడు ఆ యుక్తమైన ఆరాధన దేవుడు బోడి ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, మనం కూడా తిరిగి అలాగ శరీరం ఇవ్వండి, ప్రాణం కూడా దానితో పాటు మనం ఇవ్వాలి. ఆత్మదేవుని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ భక్తులు బొమ్మను, ఇశ్రాయేల్ ప్రజలు బొమ్మను తయారు చేసిన తర్వాత ప్రైజులు దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత ఏం చేశారంటే మోషే వచ్చి ఏం చెప్తున్నారంటే ప్రైజులు గద్దించి శిక్షించినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, ఆ రోజు నుండి వారు ఆభరణం వాడలేదు. 32లో 32 గమనించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొత్త నిబంధన గ్రంథంలోకి మనం వచ్చినట్టయితే గమనించండి, తీమోతి పత్రిక మొదటి ప్రైజులో 2:3 వాక్యములు ఒకసారి చదువుతాను. అంటే 1 తీమోతి 2:9 చదవటం సార్. మరియు అనుకోయు స్వస్థ బుద్ధి గలవారే ఉండి జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా వస్త్రముతోనైనా అలంకరించుకొనక, చెప్పండి, అలంకరించుకొనక దైవభక్తి వెలిగలవారమే తగినట్టు సత్క్రియల చేత అలంకరించుకోవాలను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. చాలా మంది కన్ఫ్యూషన్ అయింది, ఏం చేయాలో తెలుస్తుంది. చాలా మందికి కన్ఫ్యూషన్ అయింది. ఇప్పుడు ఈ మాట వాక్యం అది మళ్ళీ మీ ఇష్టం. గమనించండి, నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి కారణం ఏంటి? ప్రభు శరీరము ఇచ్చారు కనుక తిరిగి గమని ప్రాణం కూడా ఉంది. అది ఇదివరకు అది ప్రాణము, అది అండర్స్టూడ్. గమనించింది తెలుసుకో.
అదే యుక్తమైనది, సజీవ యాగముగా సమర్పించుకొని. ఒక మాట కూడా చదవండి, 1 పేతురు 1 అధ్యాయం 18-19 చదవండి. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలియక కాదు, ఈ దినాలంతా నేను చదవకుండా ఉన్నాను, గమనించండి. తెలుసు. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క శరీరం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ప్రాణం మాత్రం కాదు దేవుడు ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ వినండి, ప్రభు ప్రాణం మాత్రం పెట్టారా? చాలా చక్కగా ఉంది. ప్రేసలో డబ్బుల చేత నీకే స్వస్థత కలిగి, శరీరము ప్రాణము గమనించి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు ఇచ్చారు కనుక ఈనాడు దేవుడు తిరిగి ఇస్తున్నారు. ఎప్పుడైతే ఇస్తామో దేవుడు ఒక సీలేస్తాడు, పరిశుద్ధమైన స్నేహం. ఆ రోజు నుండి మనం ఎవరిది? దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ సేవ యుక్తమైనది. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అక్కడక్కడ హృదయంలో ఉన్న దాక్కోవడానికి మనము కట్టి ఉంచిన అదన్నీ కూడా ఏం చేయాలి? పడదోయబడాలి. సాతాను బయటికి రావాలి. బయటికి వచ్చి ప్రైసలో మన ఆలోచన అన్ని కూడా దేవుని ఆలోచనకి లోబడినట్టు చెరపట్టాలి, బంధించాలి. గమనించండి, బంధించి ఆయన ఎదుట ప్రైసలో మనము పాదాల కింద పడదోయాలని చెప్పి, అదే పాడేయాలని చెప్పి ఒకసారి కూడా చదవండి ఆ మాట. ప్రైసలో అదే పోరితి 10 అధ్యాయంలో చదువు కదా. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి, అంటే చదివినప్పుడు చదివి మనం వదిలేస్తాం, కానీ దాని యొక్క లోతైన విషయాలు మనం గ్రహిస్తే ఎంతో ప్రేసలో దేవుని స్తోత్రం అమూల్యమైనది, లోతైన విషయాలు మనం గ్రహించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వితర్కములను ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనలు, అంటే ఆ ఆలోచనలో కూడా ఎవరు కూర్చుంటాడు? లేదా ఉంది. ఎక్కువ అక్కడే ప్రైజులు. దానినే చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఆత్మీయ జీవితములు ఆరాధనలు అది జరగాలి. స్తోత్రం. ఆత్మీయ జీవితం అంటే అది, లేకపోతే ప్రార్థన పాటు ఆరాధన దేవుని సన్నిధిలో గడపటము అంటే ప్రార్థన, ఇదన్నీ దానిలో ఒక చిన్న భాగం గమనించండి. అంటే అది ఆత్మ సంబంధమైన ఆయుధాలని మాట గమనించండి. మీ ప్రార్థన కానివ్వండి, ప్రైజులో ఉపవాసం కానివ్వండి, వాక్యం చదవటం కానివ్వండి, దేవుడిలో గడపటం కానీ, అదన్నీ ఏంటది? దీనికి అవసరమైన ఆయుధాలని మాట గమనించండి. దీనికి అవసరమైన ఆయుధాలు ప్రైజులో. అది లేదని కాదు, ఉండాలి. ఆ ఆయుధముతోనే మనం ఏం చేయాలంటే ప్రైజులో ఈ యొక్క ఆలోచనలు, అదే విధంగా వితర్కములు, ఆ యొక్క ఫోర్ట్రెస్, ఆ యొక్క పెద్ద గోడలన్నీ కూడా పగలగొట్టి ప్రైజులో అక్కడ నుండి పగలగొడితే మళ్ళీ అక్కడ దాయడానికి లేదు, అక్కడ నుండి బయటికి వెళ్తాయి అనమాట. దానినే చెరబట్టి ప్రైజులో దేవుని సన్నిధిలో పాదాలు ఆ ప్రైజులో ఆ దగ్గర పాడేయటం అనేమాట. ఇదిగో ప్రభు స్తోత్రం. ప్రైజులో దానికి శక్తి మందులాగున్నట్టు, ఎందరూ వినండి, దానికి శక్తి మందులాగున్నట్టే ప్రైజులో దేవుని ఎదురుని మనము ఆత్మశక్తిని మనం పొందుతాం. ప్రైజులో. ఎందుకంటే మనం ఎవరిని? దేవునిది. కారణం ఏంటి? ఒక సీలు వేశారనమాట. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉండగా ప్రైజులో బ్లడ్ తో వారి యొక్క సీలు వేశారనమాట. గమనించారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ యొక్క గుమ్మం మీద ఒక సీలు చూశారు, సాతాను అక్కడ నుండి పారిపోయారు. బ్లడ్ ద్వారా వేశారండి,
ఒక సీల్ వేశారు. ఆ సీల్ ద్వారా అది కవర్ అయింది, ప్రొటెక్ట్ అయింది. అక్కడ మరణ దూత వచ్చారు. మరణ దూత అక్కడ నుండి పారిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన ఆ సీల్ మనలో వేసినప్పుడు ఆ రోజు నుండి మన బాడీ, మన శరీరము మనది కాదు, మనది కాదు, మన ఓనర్షిప్ దాని ఓనర్షిప్ దేవునికి సమర్పించినట్టు దేవునికి సమర్పించినప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు మాత్రమే మన శరీరంలో ఉండాలి. స్తోత్రం. మన శరీరం ద్వారా కావాలి. అందుకనే నీ శరీరం ద్వారా కూడా దేవుని ఏం చేయాలి? మహిమపరచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ అవసరం అడగాలి, ప్రైజ్ ది లార్డ్, నేను ఎవరిని? అదొక పెద్ద సమస్య. హల్లెలూయా. నేను ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ భర్త గురించి ప్రైజ్ ది లార్డ్ అటువంటి ప్రైజ్ ది లార్డ్ కొన్ని విషయాలు వల్ల ఉన్నట్టయితే ప్రభువా ఏడిచి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా సంపూర్ణముగా సమర్పించడానికి కృప దయచేయండి. నా శరీరము కూడా నీదే ప్రభువా, నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి కృప దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆటంకం లేనప్పుడు కూడా దానినే మనము ప్రైజ్ ది లార్డ్ ధరించుకొని ఎందుకు సాతానికి మన జీవితంలో ఛాన్స్ ఇవ్వాలని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంటారు. ఎక్కడ నుండి ఏం లేదు, భర్త దగ్గర నుండి ఆడంగం లేదు, ప్రైజ్ ది లార్డ్ భార్య దగ్గర నుండి ఆడంగం లేదు, ఎవరి దగ్గర నుండి ఆడంగం లేనప్పుడు కూడా దానినే మనము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వాడుతూ ప్రైజ్ ది లార్డ్ శాతానికి ఇప్పుడు కూడా లోపరిస్తూ వెళ్ళటం కంటే దేవునికి సమర్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్ పూర్తిగా 100% నీవు దేవునిగా అవుతారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే నీ మీద సీల్ ఉందే. ప్రైజ్ ది లార్డ్ కంప్లీట్ సమర్పించుకోండి. ట్రాన్స్ఫర్ ఎవరిథింగ్ టు గాడ్. దేవునికి సమర్పిస్తాం, దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ఆరాధన యుద్ధం అవ్వాలి. ఏంటి చెప్పండి? ఆరాధన ఈక్వల్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి. ప్రభు నీకు శరీరం ఇచ్చినట్టయితే నీ శరీరం కూడా ప్రభు కోరుతున్నాను సజీవ యాగముగా. హల్లెలూయా. ఇది యుక్తమైన ఆరాధన కనుక యుక్తమైన ఆరాధన కొరకు మన శరీరం మనం సమర్పించుకొని ప్రైజ్ ది లార్డ్ ప్రాణమునకు రూపాంతరం చెందడానికి ప్రైజ్ ది లార్డ్ మమ్మల్ని అప్పుడు మాత్రమే ప్రాణమునకు రూపాంతరం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అప్పుడు మాత్రమే దేవుని చిత్తమైన, అంటే ఏ చిత్తము? సంపూర్ణ చిత్తము, అనుకూలమైనది. చెప్పండి ఈ మాటలు. అనుకూలమైనను సంపూర్ణమైనను దేవుని చిత్తమేంటో ఇది సజీవ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరమును సమర్పించండి. తర్వాత యుక్తమైనది అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేంటో ఇది తెలుసుకునే వాళ్ళని మనసు మారి రూపాంతరించి పర్ఫెక్ట్ దేవుని బిడ్డగా మార్చబడుతుంది. హల్లెలూయా. పర్మిసివ్ వెళ్ళి కోసం వెళ్ళక్కర్ల. ఎందుకు ఈ పర్మిసివ్ వెళ్ళకి ఎక్కడ వెళ్ళడానికి కారణం ఏంటి? సాతాన్ లోపల ఉంది కనుక. సాతాన్ లేనప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ విల్లు నీకు బయలుపరచబడుతుంది. ఆ పర్ఫెక్ట్ విల్లు కోసం నీవు ఎదురు చూస్తారు. ఆ పర్ఫెక్ట్ విల్లు నీ జీవితంలో సఫలం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సమర్పిస్తాం, పరిశీలిస్తాం. ప్రైజ్ ది లార్డ్. యుక్తమైన ఆరాధన మనం చేస్తున్నాము అని యుక్తమైన ఆరాధన చేస్తూ ప్రైజ్ ది లార్డ్ మమ్మల్ని దేవుని సమర్పించాలి, శరీరం సమర్పించండి. కారణం ఏంటి? మరల నేను చెప్తున్నాను, అది యోగ్యమైనది, అది యుక్తమైనది. కారణము ప్రభు నీకు శరీరం ఇచ్చారు. నీ శరీరం కూడా దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆలయం, దేవుని యొక్క ఆలయమని ఎదిగి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవతల నుండి ఏమి ఇచ్చారో అదే అంతే. సపోజ్ మనము పెళ్లికి పిలిచాము, ప్రైజ్ ది లార్డ్ ఏదో గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ పెళ్లికి అట్లా వెళ్ళినప్పుడు దానికంటే తగ్గి చివరి గాని కనీసం ఈకలు గాని దానికంటే అంతే కదా.
ప్రభు అదే కాస్త అంతే, ఎక్కువ అడగట్లేదు. ప్రైజ్ నీకు ఇది యుక్తమైనది. ప్రైజ్ ఎందుకంటే శరీర నీతి కార్యాలు కూడా దేవుడికి కనుక ప్రైజ్ మమ్మల్ని సమర్పిస్తాం. దేవుడు మమ్మల్ని తన దీవించి ఆశీర్వదించి ఆమె అందరూ కూడా తల్లించింది ప్రార్థన. ఒక క్షణం ఆలోచన చేయడం తెలుసు. మనం భక్తి చేసి మనం సంతృప్తి పొందడానికి ఇష్టపడుతున్నాం. భక్తి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అయి మనం ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి సమర్పించుకోకుండా ప్రైజలో కొందరు మన కోసం మనం ఉంచి ప్రైజలో గమనించండి. ఆరాధనతో లేకపోతే ప్రార్థనతో లేకపోతే ఉపవాసముతో దేవుని సంతోష పెడతామని దేవుడు ప్రైజలో అదే మనం కోరుకున్నా సరే అది యుక్తమైనది కాదంట. ప్రైజలో దేవునికి సంపూర్ణత కావాలంట, సంపూర్ణ సమర్పణ కావాలి. అదే దేవుడు కోరుతున్నారంట. దేవునికి సమర్పించుకోవాలని దేవుని మాట మనం ప్రైజలో ఎక్కడ నుండో హల్లెలూయా స్తోత్రము వాక్యము నుండి నేనే మాటలు చెప్పలేదు. దేవుని యొక్క వాక్యములో మనం లోతుకెళ్తే ఇటువంటి ఎన్నో మర్మాలు బయటకు వస్తాయని ఆలోచన తెలుస్తుంది. ఆ మర్మానికి లోబడి ముందుకు సాగటమే ప్రార్థించి సమర్పించుకోండి దేవుని సన్నిధిలో ఇదే మాట్లాడడం సరి యుక్తమైన ఆరాధన చేయండి. సరి అయిన ఆరాధన ప్రార్థించి ఒక్కరు చిన్న ప్రార్థించి ఎవరొకరు చిన్న ప్రార్థించి ఈ యొక్క ఉదయకాలం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీ సన్నిలో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనాలు. బల్లలో పాలు పొందడానికి కృప ఇచ్చారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభు స్తోత్రము, నీ యొక్క హల్లెలూయా స్తోత్రము. ఎటువంటి సమర్పణ నీవు కోరుతున్నారు ఆ సమర్పణలోకి మేము రావడానికి ఉన్న కృపను గ్రహించమని సమస్త నీ చేత కబోస్తున్నాం. దీవించమని ఇంతవరకు నడిపించారు. నీకు ఎత్తబడిన కాணிక దశంభాగం అన్ని కూడా నీ చేత కబోస్తున్నాం. ఆశీర్వదించండి, ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా ప్రతి కుటుంబముని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీ చేత కబోస్తున్నామని దీవించమని ఇచ్చిన ప్రార్థన యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ సక కృపా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే గాక. యేసు రక్తమే అందరికీ వందనాలు.